షాలోమ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం. మత్తయి సువార్త 11వ అధ్యాయం మనం చెప్పుకోవాల్సి ఉంది. ఒకసారి చదువుకుందాం. మనం యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవోడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో దీవించునుగాక. యేసు ప్రభు వారు అపోస్తలులతో చాలా విషయాలు మాట్లాడిన విషయాలన్నీ మనకి 10వ అధ్యాయంలో ఉన్నాయి. అందుకే 11వ అధ్యాయంకి వచ్చేసరికి యేసు ప్రభు వారు తన శిష్యులకు బోధించుట చాలించిన తరువాత ఆయన ఇక ఆయా ప్రజలకి ఆయా ప్రాంతాలకు ప్రకటించటానికి ఆయన అక్కడి నుండి తన శిష్యులతో కలిసి వెళ్ళిపోయారు అని మత్తయి గారు రాశారు. వెళ్ళిపోయినప్పుడు కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు యేసు ప్రభు చేస్తున్న సువార్త, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు, వీటన్నిటి గురించి బాప్తిస్మిచ్చి యోహానుతో చెప్పారు. ఇప్పుడు ఆ బాప్తిస్మిచ్చి యోహాను ఎక్కడున్నారు అంటే చెరసాలలో ఉన్నారు. ఎక్కడుంది చెరసాల? మఖీరస్ అంటారు చెరసాలను. మనకి రాజమండ్రి సెంట్రల్ జైలు, తర్వాత హైదరాబాదులో ఏదో చెర్ల అని వస్తుంది, ఆ సెంట్రల్ జైలు అని చెప్పుకొస్తారు కదా. అలాగే మఖీరస్ అనే ఒక సెంట్రల్ జైలు ఉంది. అందులో వేయబడ్డాడు బ్యాప్టిస్ట్ జాన్. ఆయన శిష్యులు యేసు ప్రభుని గురించి ఆయనకి తెలియజేసినప్పుడు యోహాన్ గారు తన శిష్యులను మళ్ళా యేసు ప్రభు దగ్గరికి పంపించారు. యేసు ప్రభు దగ్గరికి పంపించి ఏమన్నారంటే, రాబోవాడు నువ్వేనా, లేక మేము వేరొకని కొరకు ఎదురు చూడాలా అని అడుగుతున్నారు. రాబోవాడు నువ్వేనా? రాబోవాడంటే హిందూ మత గ్రంథాల్లో కల్కి గురించి రాయబడి ఉంటుంది, భవిష్య పురాణంలో. సర్లే, భవిష్య పురాణం ఎవరు రాశారు, ఏ సంవత్సరంలో రాశారు? ఇవన్నీ 1000 సంవత్సరాల క్రితమే రాయబడ్డాయి. అంతకుముందు భవిష్య పురాణం లేదు. పరశర పేరు మీద భవిష్య పురాణం రాయబడింది. వీటిలన్నిటినీ రాసిన వాడు వేదవ్యాస అంటారు. వేదవ్యాస అంటే ఒకటి కాదు, చాలామంది. వేదములు రాసినవాడు అని అర్థం వేదవ్యాస అంటే. అది పరశర, కృష్ణ ద్వైపాయన, శుక, లేకపోతే వీళ్ళ యొక్క తాతయ్య గారు వశిష్ఠుడా, ఎవరు అనేది ఆ గ్రంథాల మీద రాయబడతాయి. కొంతమంది రాయలేదు. వాటిని విశ్లేషణ చేసేవారు చెప్తారు, ఇది ఫలానా ఆయన రాశారు అని వాటి గురించి తెలియజేస్తూ ఉంటారు. అయితే భవిష్య పురాణం గురించి మనం చదివినట్లయితే కల్కి ఒక్కడి గురించి రాయలేదు. కల్కి భగవాన్ గురించి ఇక్కడ ప్రకటన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో
ఎహెజ్కేలు గ్రంథంలో, ఈ ప్రవచన గ్రంథాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. నేను కల్కి గురించి బుక్ కూడా రాశాను, పుస్తకం రాశాను. రాజు ప్రవక్త యాజకుడని 3 క్యారెక్టర్స్ పెట్టి మహోన్నతుడు అనే ఒక పుస్తకం రాశాను. నా మొట్టమొదటి రచన అది. అది ఎప్పుడో 40 ఏళ్ల క్రితం రాశాను. అందులో కల్కి అంటే ఎవరు, అతని క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్నీ రాసుకుంటూ వచ్చి హిందూ గ్రంథాలని కొన్నిటిని అక్కడ పరిచయం చేయటం అనేది కూడా జరిగింది. నేను వీరభోగ వసంతరాయలు వారు అంటే ఎవరో, కల్కి అంటే ఎవరో, ఆ విషయాలన్నీ కూడా నేను తెలియజేయటం అనేది జరిగింది. సరే, వాటి గురించి ఎప్పుడైనా ఒకసారి చెప్తా నేను. కానీ ఇక్కడ రాబోవాడు నువ్వేనా, లేక మేము వేరొకరి కొరకు ఎదురు చూడాలా అని బాప్తిస్మిచ్చే యోహాను అడుగుతూ ఉన్నాడు. అంటే యూదుల కొరకు ఒక వ్యక్తి రాబోతున్నాడు, ఒక వ్యక్తిని దేవుడు పంపిస్తున్నాడు అని, పంపించబోతున్నాడు అని ప్రవక్తల ద్వారా చెప్పబడింది కొన్ని వేల సంవత్సరాల క్రితం. యేసు ప్రభు పుట్టకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక మహోన్నతమైన వ్యక్తి భూమి మీదకి మానవుడిగా అవతరిస్తాడు అని చెప్పబడింది. అందుకనే అసలు ఆయనవి నువ్వేనా, యూదుల యొక్క ప్రవక్తలు ప్రవచించిన మెస్సయా అంటారు, మస్సియా అనాలి. అది హీబ్రూస్ పలుకుతారు, మనం ఆ ఏడుపు ఏడవలేం కనుక మెస్సియా అని మెస్సయా అని రకరకాలుగా పలుకుతూ ఉంటారు. సరే, ఎలా పలికినా సరే దాని భావం ఒకటే కనుక, ఒకే వ్యక్తి గురించి మనం చెప్పుకుంటున్నాము కనుక మెస్సయా అందాం మనం. మసియా. ఈ మసియా అనే ఆయన వస్తారు. దాని కొరకే యూదులందరూ కూడా 2000 సంవత్సరాల క్రితం నుంచి కనిపెడుతూ ఉన్నారు. దాన్నే బాప్తిస్మిచ్చే యోహాను ఏమన్నాడంటే, రాబోవాడవు మెస్సయవు నీవేనా, లేక మెస్సయ వస్తాడా అని అడుగుతున్నాడు ఆయన. అయితే నేటికి ఈరోజు కూడా ఇది 2025 ఇంకా మార్చి నెల 13వ తారీఖు ఈరోజు. ఇవంట కూడా యూదుల యొక్క భావన ఏంటంటే, మెస్సయ వస్తాడు, మెస్సయ రాలేదు ఇంకా, ఆయన కొరకు మేము కనిపెడుతున్నాం, ఆయన మాకు బలమైన సామ్రాజ్యాన్ని స్థాపించి దావీదు సింహాసనం మీద కూర్చుండి యుగయుగాలు పరిపాలిస్తాడు అని చెప్తారు ఆయన. కానీ ఆయన మొదటి రాక జరిగింది, దాన్ని గొర్రెపిల్లగా వచ్చాడు, వధించబడడానికి వచ్చాడు అని తెలియపరచబడింది. అందుచేత యేసు ప్రభు యొక్క పవర్ ఏంటి అనేది ప్రజలకి అర్థం కాలేదు. అందుచేత ఆయన పట్టుకొని సిలువ వేయటం అనేది జరిగిపోయింది. నేను మెస్సేనో కాదో మీరు తెలుసుకోవాలంటే మీరు సరే మీరు వెళ్ళి ఆయన్ని అడగండి అన్నాడు బాప్తిస్మిచ్చే యోహాను. వాళ్ళు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, రాబోవాడు నువ్వేనా, లేకపోతే వేరొకడు రావాలా, ఈ వేరొకరి కొరకు కనిపెట్టాలా అని బాప్తిస్మిచ్చే యోహాను నిన్ను అడుగుతున్నాడయ్యా, నువ్వేం చెప్తావు అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, కన్నవాటిని గురించి విన్న వాటిని గురించి మీరు చెప్పండి అన్నాడు. కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి మీరు చెప్పండి. ఏంటి అంటే, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, వ్యాధిగ్రస్తులు శుద్ధులవుతున్నారు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు, చనిపోయిన వారు సైతము బ్రతికించబడుతున్నారు, వీధులకు సువార్త ప్రకటించబడుతున్నది, ఇది చెప్పండి మీరు అని వారిని వెనక్కి తిప్పి పంపించేశాడు యేసు ప్రభు. వాళ్ళు వచ్చి యోహానుతో ఈ మాటలు చెప్పినట్లుగా మనం 5 వచనాల్లో మనం చూస్తామన్నమాట. 6వ వచనం నుంచి చాలా స్ట్రాంగ్ డోస్ అనమాట. అది బాప్తిస్మిచ్చే యోహాను గురించి యేసు ప్రభు వారు చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్ట్రాంగ్ డోస్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. షాలోమ్.
చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి, కొలీగ్స్కి, రక్త సంబంధులకి ఈ ఛానల్ని పరిచయం చేయండి. రబ్బీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్. షాలోమ్.